హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. గత 3-4 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న ఒకే ఒక పేరు గుకేష్ దొమ్మరాజు. వరల్డ్ చెస్ ఛాంపియన్గా మన తెలుగు తేజం గుకేష్ దొమ్మరాజు. భారత చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్ యువ కెరటం దొమ్మరాజు గుకేష్ నిలిచాడు. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ చైనా ఇతన్ని ఓడించి ఛాంపియన్గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తల్లిదండ్రులది గోదావరి జిల్లా. అంతర్జాతీయ వేదికగా విజేతగా నిలిచి దేశ ఖ్యాతిని మరో మెట్టు పైకెక్కించిన గుకేష్ మన తెలుగు కుర్రాడు. ఇతని తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా. తండ్రి రజనీకాంత్. ఈయన ప్రఖ్యాత డాక్టర్, చెవి ముక్కు గొంతు సర్జన్. తల్లి పద్మ, ఈమె మైక్రోబయాలజిస్ట్. ఈ దంపతులు చెన్నైలో స్థిరపడడంతో గుకేష్ 29 మే 2006న చెన్నైలో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ మంచి చదువులు చదివిన వారు కావడంతో కొడుకును ఉన్నత హోదాలో చూడాలనుకున్నారు. కానీ వారి కుమారుడు అంచనాలను తలకిందులు చేస్తూ చదరంగాన్ని ఎంచుకున్నాడు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలి రోజుల్లో రోజుకు గంట చొప్పున వారంలో 3 రోజులు సాధన చేసేవాడు. అలా మొదలైన అతని చదరంగ నైపుణ్యం ఉపాధ్యాయులను ఎంతో ఆకట్టుకుంది. మెలకువలు నేర్చుకున్న అనంతరం వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. ఇతనికి తొలి విజయం అంటే 9 ఏళ్ల వయస్సులో 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ 12 విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకొని ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అండర్ 12 విభాగంలో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో 5 బంగారు పతకాలు సాధించాడు. 2017లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన 3వ పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2023 గుకేష్ తనను తాను ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసిన సంవత్సరం. గతేడాది ఆగస్టులో 2750 రేటింగ్తో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి 36 ఏళ్లలో తొలిసారి భారత అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచి 40 ఏళ్ల క్రితం గ్రేట్ గ్యారీ కాస్పరోవ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ విజయంతో భారత ఖ్యాతిని మరో మెట్టు పెంచాడు. విశ్వ విజేతగా నిలిచిన గుకేష్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత విజయంతో దేశం గర్వపడేలా చేశావని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. అద్భుతమైన విజయం సాధించిన గుకేష్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చెస్ చరిత్రలో గుకేష్ అతని పేరు చిరస్థాయిగా నిలవడమే కాకుండా యువతకు గొప్ప కలలు కనేందుకు మార్గం చూపావని ప్రధాని కొనియాడారు. 4 సార్లు 2007, 2008, 2010, 2012 4 సార్లు గెలిచిన విశ్వనాథన్ ఆనంద్ అడుగుజాడల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న 2వ భారతీయుడు గుకేష్. అప్పుడు తన వయసు 7 ఏళ్లు. కొత్త ఆటలు ఆడాలనే ఉరకలేసే ఈడు. ఆ టైంలోనే చెస్ ఆట తన మనసుకు ఎంతగానో నచ్చింది. అప్పటి నుంచి చెస్ మీద ఆసక్తి రోజురోజుకు పెరిగిపోసాగింది. ఎంతగా అంటే 4వ తరగతిలోనే చెస్ ఛాంపియన్ కావాలనేంతగా. ఆ కోరిక మనసులో బలంగా నాటుకుపోయింది. దానికోసం ఎంత పట్టుదలగా ఉన్నాడో తెలపడానికి 18 ఏళ్లకే తన లక్ష్యాన్ని చేరుకున్న విధానమే నిదర్శనం. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా చిన్న వయసులోనే చరిత్ర సృష్టించిన ఏకైక ఛాంపియన్ గుకేష్ అని ప్రశంసల వర్షం కురిపిస్తోంది. గుకేష్ దొమ్మరాజు తెలుగు మూలాలున్న తమిళుడు. తల్లి పద్మకుమారి, తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్. కొడుకుకి చెస్ మీద ఉన్న ఆసక్తి చూసి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలంటే తండ్రి తన ఉద్యోగాన్నే వదిలేసి కొడుకుతో పాటు చెస్ పోటీలకు వెళ్లేవాడు. దీంతో ఇల్లు గడవడానికి తల్లి ఆదాయం ఆసరా అయింది. 2013లో
కార్ల్సన్ ఆనంద్ పోటీ పడుతుంటే చూసి ఒకరోజు అద్దాల గదిలో కూర్చుంటే బాగుంటుంది అనుకున్నాడట గుకేష్. ఇప్పుడు అక్కడికి చేరుకోవడం పక్కనే జాతీయ జెండా ఉండడం తన జీవితంలో మర్చిపోలేని రోజు అని ఎంతో సంతోషంగా చెప్పాడు. అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్ గెలిచినంత మాత్రాన నేనే బెస్ట్ అని కాదు, ఇప్పుడే నా కెరీర్ మొదలైంది, ఇంకా చాలా ఉంది అంటూ తన విన్నింగ్ స్పీచ్తో అందరినీ ఇన్స్పైర్ చేశాడు. నేటి యువతకు, మన భవిష్యత్ తరాలకు గుకేష్ ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.